హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కృష్ణుడిని అయితే ఇలా పూజించుకున్నానండి. ముందైతే నేను చానాళ్ళు అయిందండి ఇది విగ్రహం కొని కూడా నేను ఒక 10 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి ఈయనకే నేను చేస్తూ ఉంటాను. చిన్న కృష్ణుడు బాలకృష్ణుడు కదండి. ఇలాగ ప్రతి సంవత్సరం నేను అభిషేకం చేసుకుని చక్కగా ఆయనకి తులసి దళాలంటే ఇష్టం కదండి. అందుకని అలా చుట్టూ తులసి దళాలు వేసుకుని తులసి దళాలను కూడా ఎక్కువ మా చెట్లు పెంచుతాను అనమాట అండి. నేను తులసి మొక్కలు అయితే చాలా ఎక్కువ పెంచుతాను. తులసి మొక్కల నిండా ఎప్పుడు కూడా కృష్ణుడికి అలాగే భీమవరం నుండిగా కూడా అండి మా ఇంటి చుట్టూ తులసే ఉండేదండి ఎక్కువ. ఆ తులసితో రోజు ఒక మాల వేసేదాన్ని అనమాట. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసినా కూడా తులసి మొక్కలే ఎక్కువ పెంచుతానండి. డైలీ కనీసం ఆయనకి 4-5 రొబ్బలు కోసి ఆయన దగ్గర తులసి దళాలు కోసి ఆయన పాదాల దగ్గర పెట్టేలాగన్నా సరే 5-6 కుండీల్లో తులసిని పెంచుకుంటాను అనమాట అండి. తులసి అయితే ఎప్పుడు మా ఇంట్లో లోటు ఉండదు, అక్కడ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇలాగైతే చక్కగా మాల కట్టండి. కొంచెం కనకంబరాలు తులసి మా చెట్టువేనండి ఇవి. ఆ చెట్టు పువ్వులు కూడా మావేనండి. చెప్తాను అనమాట. ఏదైనా పండగ వస్తుంది అనుకోండి, మా చెట్లకు చెప్తాను, పలానా రోజు పండగ వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, లేదా వినాయక చవితి వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, అప్పుడు మీరు ఎక్కువ పువ్వులు ఇవ్వాలి అని చెప్పి చెట్లకు చెప్తానండి. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, కంపల్సరీ అవి పండగలు వచ్చినప్పుడు ఎక్కువ పూలు ఇస్తాయన్నమాట అండి. మనం వాటిని మీద మనం ఎంత ప్రేమ చూపిస్తామో చెట్లు కూడా మన మాట అలాగే వింటాయంటండి. అందుకే మనం మొక్కలకు నీళ్లు పోసినప్పుడు మొక్కల్ని పెంచినప్పుడు రోజు ఒకసారైనా వాటికి ఐ లవ్ యూ అని చెప్పాలంటండి. అలా చెప్తే అవి కూడా ఎంతో ఆనందపడతాయంట. నేనైతే ప్రతిరోజు అయితే మా చెట్లకి నీళ్లు పోసుకున్నప్పుడు మొక్కలు చూసి మొగ్గలేసినప్పుడు పువ్వులు పోసినప్పుడు నేను చాలా ఆనందపడిపోతాను అనమాట అండి. మా ఇంట్లో ఏ పూజ వచ్చినా కూడా ఏ పండగ వచ్చినా కూడా నేను ఎన్ని పువ్వులు అయితే కొంటానో అంతగా ఈ మన చెట్లు పూసిన పువ్వులు కూడా నేను అంతగా పెడతానండి. నాకు ఎక్కువ పువ్వులతో పూజించటం ఇష్టం మాట అండి. చాలా ఇష్టం నాకు పువ్వులతో ఎక్కువ దేవుడిని అలంకరించడం అయినా ఆయన అలా కళకళలాడుతూ కనిపించడం అయినా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ కృష్ణుడికి చూసుకుంటాను అనమాట. ఇంకెక్కడ నీకు తక్కువైంది, ఇంకెక్కడ తక్కువైంది, ఎక్కడ అలంకరించుకోవాలి అనుకుంటూ ఆయనకి చాలా బాగా మొత్తం తులసి మాలలు ఏంటి ఎన్ని ఉన్నా కూడా ఆయనకి ఇంకా వేసేయాలి అనుకుంటాను అనమాట అండి. నేను పూల మాలలు అయితే తులసి మాలలు అయితే ఎక్కువే కొంటానండి దేవుడికి. మనం ఎంతండి నాన్ వెజ్ తినేటప్పుడు ఒక 500 పెడితే నాన్ వెజ్ తెచ్చుకు తినేస్తాం. అది ఒక్క పూటలో అయిపోతుంది, ఒక పావు గంటలో తినేస్తాం అయిపోతుంది. కానీ ఇలాంటి పువ్వులు కొన్నప్పుడు ఆ పువ్వులతో దేవుళ్ళకి పూజించినప్పుడు వాటిల్లో ఉన్న అందం వాటిని చూసుకుని మనం మురిసిపోతూ ఉంటామండి. ఆయన అందంగా కనిపిస్తుంటే మనం మురిసిపోతూ ఉంటాం. అది నాకు చాలా ఇష్టం అండి. అందుకే వాటికి కేటాయించనండి. ఎక్కువ పువ్వులకే నేను డబ్బులు కేటాయించుకుంటాను. ఈ రోజుకి ఇంత కొంటాను, ఈ రోజుకి ఇంత కొంటాను. నేను ఎక్కువ కొనేదల్లా నేను కంపల్సరీ అండి మాకు ప్రతిరోజు కొనండి. నేను ఒక వారం రోజులకు సరిపడా 1 కిలో కొనేసుకుంటానండి. నాకు సరిపోతాయి అన్నమాట. అలాగే మా చెట్లు పూలు ఉంటాయి కదా, అవి కూడా ఇదిగోండి కృష్ణుడిని అయితే ఇలా అలంకరించుకున్నాను. మీరు చూస్తారని చెప్పి నేను చెప్తున్నాను. మీరు కూడా నేను ఎలా అలంకరించానో చూడండి కృష్ణుడికి. అలాగే వెన్న అటుకులు అంటే ఇష్టం కదండి. అటుకుల నైవేద్యం, వెన్న నైవేద్యం, పాలు అవన్నీ పెట్టాను, కొబ్బరికాయ. అదిగో లక్ష్మీదేవి కూడా చూసుకుంటుంది చూడండి స్వామిని. ఆవిడ కూడా చక్కగా అందంగా ఉన్నారు కదండి. అది ఈరోజు అయితే ఇలా చేశానండి. అలాగే మా ఇంట్లో ఇంకా కొంచెం పెద్ద కృష్ణుడు కూడా ఉంటాడండి. నేను చాలాసార్లు వీడియోలో పెడుతూ ఉంటాను. ఆ వీడియో కూడా ఆ కృష్ణుడికి కూడా చక్కగా ఈరోజు అయితే తులసి మాలను అయితే ఫుల్గా వేసానండి. మొన్న మార్కెట్కి వెళ్ళామన్నమాట అండి. అక్కడైతే కిలో 50 రూపాయలు అన్నారు. కిలో 50 అంటే తులసి తీసుకొస్తాను అనమాట అండి. కిలో 50 రూపాయలు అనేసరికి మొత్తం మాలలు కట్టామండి. మా చెల్లి ఉన్నారు, ఆవిడ నేను కలిగి మాలలు కట్టేసి చక్కగా ఇలా అలంకరించుకుని కృష్ణుడిని అయితే ఫుల్గా తులసితో అయితే ఇలా అలంకరించానండి. ఇవన్నీ కూడా మా చెట్టు పువ్వులండి. మందార పువ్వులన్నీ కూడా మా కుండీల్లో పూసిన పువ్వులేమాట అండి అవన్నీ. అలా చక్కగా ఇంకా ఎక్కడ అలా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను అనమాట అండి. నేను పిల్లలకైనా అంతే అండి. చిన్నప్పుడు వాళ్ళకి బట్టలు మంచిగా కట్టుకోవాలి, మంచిగా వేసుకోవాలి, అలా అని పిల్లల్ని ఎలా అయితే చూసుకునేదాన్నో అలా దేవుళ్ళని కూడా అలా చూసుకుంటానండి. నాకు చాలా ఇష్టం.